కలుపు అనేది మనకు చాలా అది ఒక మొక్క అంతే. అది మనకిప్పుడు అక్కడ పెరగవలసిన మొక్క కాదు. అంటే మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం ఏదో పంటేస్తున్నాం. మొక్కజొన్న పంట గానీ, పత్తి పంట గానీ. సో, పత్తి పంట వేసినప్పుడు మనం పత్తిని పెంచాలని కోరుకుంటాం. కానీ పత్తి గాకుండా ఎలాంటి మొక్కలైతే మనకొస్తున్నాయో వాటిని కలుపు మొక్కలుగా పరిగణిస్తాం. సాధారణంగా వేరే పంట మొక్కల్ని కలుపుగా అంత తీవ్రంగా పరిగణించరు. కాకపోతే మరి కొన్ని రకాల కలుపు అంటే పంటకు సంబంధించిన కలుపు అనేది వాటితో పాటే వస్తుంటుంది. ఉదాహరణకు మనం వరిలో చూసుకున్నట్టయితే ఒడిపిలి గానీ, ఊద గానీ అది పంటతో పాటే పెరగడం జరుగుతుంది. పంటతో పాటే సేమ్ అదే టైంకి అవి కూడా కోతకు రావడం జరుగుతుంది. వాటిని కూడా కలుపు అని అనవచ్చు. ఈ కలుపు అనేది మనకు ముఖ్యంగా ఎందుకు వీటిని నియంత్రించాలి. కలుపు ఉంటే ఏమవుతుంది, మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏమన్నా అవుతదా అని మనం ఆలోచించినప్పుడు కలుపు ఎప్పుడు పంట పొలాలతో లేకపోతే పంటలతో చాలా పోటీ పడుతుందనమాట. ముఖ్యంగా మూడిటి కోసం పోటీ పడుతుంది. అందులో సూర్యరశ్మి గానీ, నీటి తేమ గానీ, అదేవిధంగా మనకు నీటిలో లేకపోతే నీళ్ళలో ఉండే పోషకాలు గానీ. మనకు సూర్యరశ్మి అనేది మనకు ఫ్రీగా దొరుకుతుంది, పర్వాలేదు. కాకపోతే నీటి తేమ అనేది మనకు ఈ గడ్డ పంటలు ముఖ్యంగా మన తెలంగాణ జిల్లాలో మనకు రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ అంటే వర్షాధారిత వ్యవసాయం అనేది కొద్దిగా ఎక్కువ మోతాదులో అంటే సుమారు ఒక 60% కంటే ఎక్కువగా ఉందన్నమాట. సో, ఇక్కడ మనకేందంటే వర్షాలు సమయానికి కురవకపోవడం వల్ల లేకపోతే వర్షానికి మధ్యలో చాలా గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకున్న తేమ సరిపోవట్లేదని మొక్కలు పెరగడానికే సరిపోదు. అలాంటి సమయంలో ఈ కలుపు ఏం చేస్తాయంటే మొక్కతో పోటీపడి మొక్కకు ఒక 4, 5 రెట్లు అంటే ఇంకా ఎక్కువ రెట్లల్లో ఆ నేలలో ఉన్న తేమను సంగ్రహించి మొక్కకు తేమ లేకుండా అదేవిధంగా ఆ నీటితో పాటు దాంట్లో కరిగి ఉన్న పోషకాలను కూడా తీసుకోవడం వల్ల మొక్క అనేది బలహీనపడి ఈ కలుపు అనేది ఉధృతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలా పెరిగిన కలుపు కొద్దిసేపు అయినాక మొత్తం సూర్యరశ్మి సహాయంతో మొత్తం అది బలంగా పెరిగి మొక్కను మొత్తం నీడగా చేసి నీడ ఇచ్చేసి పంటను రాకుండా చేస్తారనమాట. అది మన కలుపు వల్ల మనకు జరిగే అనర్థాలు. మనం సమయానుకూలంగా కలుపును నిర్మూలించుకుంటే మనకు పంటకు చాలా మంచిది.